సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సఫారీ గడ్డపై సమరానికి సై. డర్బన్లో నేడు దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ తొలి టీ20 మ్యాచ్. ఫెడ్ కు ముందు అమ్మకాలు, బ్యాంకులు, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ. మరికొన్ని హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. పోరాటం ఆపబోను. విజయ తీరాలకు కాస్తంత దూరంలో నిలిచిన పోరాటం మాత్రం ఆపేది లేదని డెమోక్రటిక్ నేత కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. బలోపేతం చేసుకుందాం. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, ట్రంప్ నిర్ణయించుకున్నారు. ప్రమాణాలను మధ్యలో మార్చలేరు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హత ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్న తీర్మానంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. నేడు సీఎం మూసీ యాత్ర. రేవంత్ రెడ్డి శుక్రవారం రైతులతో కలిసి మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాలువల్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకొని మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని సందర్శిస్తారు. కేటీఆర్ పై కేసుకు అనుమతినివ్వండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 55 కోట్ల చెల్లింపు వ్యవహారం. 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద విచారణకు అనుమతి కోరిన సర్కార్. గవర్నర్ పరిశీలనలో లేఖ. త్వరలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏమిటి సెక్షన్ 17A? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావుపై కేసు నమోదు. విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ ఉచ్చు శీర్షికన సాక్షిలో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEOకు జరిపిన 55 కోట్ల చెల్లింపులపై విచారించడానికి 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద అనుమతి కోరింది. ఏమిటి సెక్షన్ 17A? ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందంటూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉండడంతో ఆ కక్ష సాధింపును నివారించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aను కొత్తగా చేర్చింది. ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్కే ఉన్నందున వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై వారు మాజీలైన తర్వాత కేసులు నమోదు చేయాలన్న గవర్నర్ అనుమతి తప్పనిసరి. కాగా 2018లో చట్ట సవరణ తర్వాత నమోదు చేసే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా లేదా? మార్గదర్శికి తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న. అలా వసూలు చేయడం నేరమా కాదా? డిపాజిట్లు వెనక్కి చేయడం వేరు, చట్ట విరుద్ధంగా వసూలు చేయడం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. తుది విచారణలో ఈ విషయాన్ని తేలుస్తాం. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశం. అదనపు కౌంటర్ దాఖలకు RBIకి అనుమతి. డిసెంబర్ 20 కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశం. తదుపరి విచారణ జనవరి 3కి వాయిదా. అదే రోజు తుది విచారణ తేదీ ఖరారు చేస్తామని వెల్లడి. ఉండవల్లికి పెన్ డ్రైవ్ ఇవ్వాల్సిందే. హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు. డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్ డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే, అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని RBI చెబుతుంది కదా. వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు, చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా లేదా, అలా వసూలు చేయడం నేరమా కాదా అన్నదే ముఖ్యం. మార్గదర్శిని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య. వి స్టాండ్ ఫర్ ట్రూత్ నినాదంతో కార్యకర్తలకు మద్దతు తెలియజేస్తూ న్యాయ సహాయం అందించే ఫోన్ నెంబర్లను ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించే స్వరం వినిపించకూడదా? మీ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తే అక్రమ కేసుల? సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారం రోజుల్లో 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. పోలీస్ సోదరులారా, మీ టోపీపై కనిపించే 3 సింహాలకే సెల్యూట్ చేయండి.
న్యాయం ధర్మం వైపు నిలబడండి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకండి. తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా రప్పిస్తాం. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. సూపర్ 6లు 7లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కేసుల ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో పాదయాత్రలు, సభలు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయకపోవటాన్ని ఎండగడుతూ డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇన్ని స్కూళ్ళెందుకు? విద్యా కమిషన్ పాఠశాలలు కుదిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన ముందుకు తీసుకురావడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టెట్ ఫీజు తగ్గింపు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజును ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్కు 1000 ఉన్న ఫీజును 750గా చేశారు. పేపర్ 1, పేపర్ 2 రాసే అభ్యర్థులు గతంలో 2000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రెండింటికి కలిపి 1000 చెల్లిస్తే సరిపోతుంది. ఆటం బాంబు పేలబోతుంది. ఆ బాంబులు తుస్సుమనలేదు. ప్రజలను మోసగించేందుకే కేటీఆర్ పాదయాత్ర డ్రామాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తుప్పు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, రాజకీయ ఆటం బాంబు పేలబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీరుందన్నారు. తనను జైలుకు పంపిస్తారని, జైల్లో జిమ్ము చేసి పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరిని జైలుకు పంపించాలనే ఉద్దేశం ప్రభుత్వానిది కాదని, తప్పు చేస్తే ఉపేక్షించడం ఉండదన్నారు. తప్పు చేసిన వాళ్లపై ఆటం బాంబు పేలబోతుందని హెచ్చరించారు. దేనికైనా రెడీ. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కేసు పెడితే పెట్టుకో, ఏ విచారణకైనా సిద్ధం. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని రాజ్భవన్ లో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు. నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో యోగా చేస్తా, ట్రిమ్ గా వస్తా, పాదయాత్ర చేస్తా. రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే 55 కోట్లు ఖర్చు చేసినట్లు వివరణ. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి నన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కేసు పెడితే పెట్టుకో, 2 నెలల లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే జైల్లో మంచిగా యోగా చేసి ట్రిమ్గా వస్తా, ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. ఉడత ఊపులకు బెదరం. రాజ్భవన్లో కాంగ్రెస్, బీజేపీ ఒకటై బీఆర్ఎస్ను ఎలా ఖతం చేయాలని అనుకున్న మాట వాస్తవం. నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆయన విచక్షణకు సంబంధించిన అంశం. ఏ విచారణకైనా సిద్ధం, దేనికైనా రెడీగా ఉన్నా. ప్రజల తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పోలీసులకు ఆంబిస్ అస్త్రం. నేర దర్యాప్తులో దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏఐ టెక్నాలజీ వాడకం. నేరస్తుల ఫింగర్ ప్రింట్, ఐరిస్, పాదముద్రలు, ముఖ చిత్రాల సేకరణ. రష్యన్ నిపుణులతో ఇప్పటికే 60 మందికి శిక్షణ పూర్తి. పైలట్ ప్రాజెక్టు కింద 5 పోలీస్ స్టేషన్లలో అంబిస్ అమలు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి 5 పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏమిటి ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అరచేతి ముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫీస్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సాంకేతికతను వినియోగిస్తుంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ AMBIS-ను అందుబాటులోకి తెచ్చారు. ఫీజు పైసలు ముందే వసూల్. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. దీంతో విద్యార్థుల నుంచే వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే విద్యార్థి ఖాతాలో జమ. శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట డెత్ స్టార్ వార్స్ తరహాలో సూపర్ వెపన్ డెత్ స్టార్ అభివృద్ధి చేసిన చైనా. శాటిలైట్లపై మైక్రోవేవ్ ఎనర్జీతో దాడి చేసేలా ప్రణాళిక.
ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ సాయంతో అంతరిక్షంలో 7 యంత్రాల అనుసంధానం, వాటి నుంచి ఏకకాలంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నిర్దేశిత లక్ష్యంపై విడుదల. ఇప్పటికే విజయవంతంగా ప్రయోగాలు పూర్తి. అప్పీళ్లు చెల్లవు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లు దాఖలు చేసే అర్హత ఆయనకు లేదు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయలేరు. అనర్హతపై హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదనలు. శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించారు. స్పీకర్ ముందు అనర్హత పిటిషన్ ఉంచడం పబ్లిక్ సర్వెంట్గా ఆయన విధి అని, ఎలాంటి అర్హత లేకుండా వేసిన అప్పీళ్లు చెల్లవని చెప్పారు. అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ను ఖరారు చేయాల్సింది స్పీకర్ అని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమో లేదో తేల్చుకోవాల్సింది ఆయనేనని స్పష్టం చేశారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు.